కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నారు. మరి తర్వాత మరి ఎప్పుడు ఎక్కడ ఉంటారు అన్నది తెలియని విషయం. మధ్యలో వస్తుంటారు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఆశావహ దృక్పథం అనేది ఉండాలి. ప్రజాసేవలో పంచుకోవడానికి అధికారం కోసం అని చెప్పేసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సహజం. కానీ వారు మాట్లాడిన భాష మరి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అయినా సాధారణంగా నేను దేవుళ్ళతో పెట్టుకోనండి. ఆయన ఒక కొత్త దేవుడు. ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తోళ్ళు తీస్తాము, ఎవరు తీర్చుకోవడానికి రెడీగా ఉంటారండి వైసీపీ కుక్కలు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది అంటే అదే సంస్కారం అని ఆయన అనుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అధికారం కోసం ఆయన పోరాడుకోవచ్చు. ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీలకే అవకాశం ఉంటుంది. అందరూ కూడా వచ్చి ఎవరి విధి విధానాలు చెప్పుకోవచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అధికారాన్ని ఇస్తారు. మేము ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పాదయాత్ర ద్వారా వారు విధి విధానాలు చెప్పారు. వారు ఏమిస్తాము అన్న మేనిఫెస్టో ఇచ్చారు. అది నచ్చి ఈరోజు ప్రజలు 151 మందికి గెలిపించి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మేము పరిపాలనలో ఉన్నాము. మా పాలన నచ్చితే మళ్ళీ మాకు అధికారాన్ని ఇస్తారు. మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విధి విధానాలు చెప్తారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు మీరు నచ్చితే మీకు ఓట్లు వేస్తారు. మరి మొన్న ఎలక్షన్లో మీరు 2 స్థానాల్లో నించున్నప్పుడు ప్రజలు మరి 2 చోట్ల కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి మీరు ఎన్ని చోట్ల నించుంటే మరి ఎన్ని చోట్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఓటికి ఏదైనా మాట్లాడొచ్చండి. అది నిర్ణయించాల్సింది ప్రజలు. 15 సీట్లు వస్తాయా 23 వస్తాయా అన్నది మొన్న ప్రజలు నిర్ణయించారు కదా. అట్లాగే రేపు నిర్ణయిస్తారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజాక్షేత్రంలోకి అందరం వెళ్తాము తీర్పు కోరతా. ఏం చేయాలి, ఎలా ఉంది, ఈరోజు మా పాలన నచ్చిందా లేదా అన్నది రేపు ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు ప్రజలైతే సంక్షేమ పాలన ఉంది. మరి మొన్న జరిగినటువంటి లోకల్ బాడీస్లో కానివ్వండి, అన్ని వాటిల్లో కూడా ప్రజా తీర్పే ఇచ్చారు. ఎవరు కూడా ఈరోజు బలవంతంగా తీసుకున్నటువంటి స్థానాలు ఏమీ కాదు. అన్నీ కూడా ప్రజా తీర్పుతోనే వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రజలు ఆమోదించి స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున కట్టబెట్టినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంక్షేమ ఫలాలు దాదాపుగా 80% ప్రజలకు ఈరోజు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ సంక్షేమం నచ్చితే రేపు ప్రజలే ఆశీర్వదిస్తారు. వీళ్ళు కాదు కదా చెప్పాల్సింది. మొన్న కూడా చూశారు కదా, ఎక్కడో వచ్చిన 1-2 ఎంపీపీ స్థానాల్లో కూడా కలిసే చేసుకున్నారు. మరి 4 స్థానాలు కలిసినటువంటి తెలుగుదేశం పార్టీని 6-7 స్థానాలు వచ్చినాయి అక్కడ జనసేనకి. మరి వాళ్ళని ఎంపీపీ చేసి ఈయన వైస్ ఎంపీపీ తీసుకున్నారు. అక్కడ తెలియట్లేదా మరి కలిసి చేసుకుంటున్నారా లేదా అన్నది? ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి ఆయన చాలా చెప్తూ ఉంటారండి. చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివానంటారు. నేను చాలా లోకంలో నాకు తెలియని సంగతులు అంటూ లేవు. నేను తిట్టగలుచుకుంటే 4 భాషల్లో కాదు కొత్త భాషలు నేర్చుకుని కూడా తిట్టగలుగుతాను అని చాలా రకరకాలు చెప్తున్నారు. అంటే ఒకవైపు సంస్కారం అని చెప్తుంటారు, ఇంకొక వైపు తిడుతూ ఉంటారు. అంటే అక్కడ ద్వంద్వ వైఖరి అన్నది తెలిసిపోతూ ఉంది. అంటే నిలకడ లేనితనం, ద్వంద్వ వైఖరి ఆ భాష చెప్పేటువంటి దాంట్లోనే అర్థమవుతూ ఉంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే నిజంగా మనం ఒక స్థిరమైనటువంటి నాయకత్వం మనం ఇస్తున్నామా, మనం ఏ విధంగా ఉన్నాము అంటే మనం ఒకసారి లెఫ్టిస్టులు అంటారు, ఒకసారి బీజేపీతో కలుస్తారు, ఇంకొకసారి టీడీపీ అంటారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు అన్నది ఎంతవరకు ఉన్నది అని ప్రజలు కూడా చూసుకుంటూ ఉంటారు. నిజంగా ఈ నాయకుడిని నమ్మొచ్చా, మనం నమ్మకూడదా అన్నది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఆయన వైఖరిని బట్టి ఆయన ఏమనుకుంటారో తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారు. ఈరోజు ఎవరు కులాలతో సంబంధం లేదండి. ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు మద్దతు ఇస్తేనే ఒక పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈరోజు కాపు కులస్తులు ఉన్నారు వైసీపీలో, అదేవిధంగా కమ్మ కులస్తులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అందరూ కలిస్తేనే ఈరోజు వైసీపీ అండి.